శంకు చక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి ఈ వెండి గ్లాసు లేదా రాగి గ్లాసును ఉంచాలి. ఇప్పుడు ఆ గ్లాసులో 3 సార్లుగా కొంత బియ్యం పొయ్యాలి. అలా బియ్యం పోసిన తర్వాత లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువులు ఏవన్నా ఆ గ్లాసులో ఉన్న బియ్యంలో వేయాలి. కుదిరితే కొద్దిగా బంగారం వేయండి. బంగారం అందుబాటులో లేకపోతే వెండిది ఏదైనా వస్తువు అందులో వేయండి. బంగారము వెండి అందులో ఉంచడం వీలు కాకపోతే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి గోమతి చక్రాలు కొన్ని అందులో వేయండి. లేదా గురువింద గింజలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, కొన్ని గురువింద గింజలు ఆ గ్లాసులో ఉన్న బియ్యంలో వేయండి. లేదా శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, శ్రీఫలం దానిలో వేయండి. ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులు ఏవైనా ఆ గ్లాసులో ఉన్న బియ్యంలో వేయండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బియ్యం 3 సార్లు పొయ్యాలి. ఈ వస్తువులు ఏవి కూడా ఆ గ్లాసులో ఉంచడం వీలు కాకపోతే కొన్ని రూపాయి బిళ్ళలు గ్లాసులో వేయండి.